పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది కరా మూవీకి సంబంధించింది మూవీ. కర అంటే కరస్వామి. తమిళ మాతృక, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఇప్పుడు చాలా మూవీస్ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో దానికున్న డిమాండ్ని బట్టి, హీరోకున్న ఫ్యాన్స్ని బట్టి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డబ్బింగ్ చేసి పంపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో, కరువు ప్రాంతంలో పుట్టినటువంటి ఒక హీరో ధనుష్. తర్వాత తను దొంగతనాలు చేస్తుండేవాడు. తర్వాత అతను ఫ్యామిలీతో జీవిస్తూ ఉంటాడు. సో ఎంత చేసినా 6 నెలలు చేసినా జీతం పెంచినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వయంగా తనే ఒక హోటల్ పెట్టుకుందాం అనుకుంటే, ఒక హోటల్లో భార్యాభర్తలు ఎదురు పని చేసిన జీతం పెంచట్లే, అది మెయింటెనెన్స్ సరిపోదు. తనే హోటల్ పెడదామంటే ఊళ్ళో 8 ఎకరాల పొలం ఉందంటే దానికి సంబంధించి లోను దాన్ని సెక్యూరిటీ పెట్టి తీసుకుందామని ఉపాధి కోసం ట్రై చేస్తాడు. ఇంటి దగ్గరికి వస్తే తల్లి, తండ్రి, మేనమామ వీళ్ళంతా హీరో కోసం ఎదుగుతారు. కానీ దొరకడానికి వచ్చినందుకు సంతోషపడేటువంటి క్రమంలో పొలం కోసం వచ్చినటువంటి తర్వాత బయటపడుతుంది. సో అప్పటికే ఆ పొలాలన్నీ కూడా ప్రాంతంలో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా తాకట్లో ఉంటాయి. వివిధ ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు కావి, ప్రైవేట్ బ్యాంకులు. సో చాలా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు, ప్రభుత్వ సేవలు అందట్లేదు, చాలామందికి అకౌంట్స్ ఇప్పటికీ లేవు. ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి వచ్చినప్పుడు ఉంటే ఇక సర్వీసెస్ బాగుంటాయి. ప్రైవేట్ బ్యాంకులు ఇలా మాయాజాలం చూస్తూ ఉన్నాం. బ్యాంక్ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నాయని చెప్పలేం. సో ఇట్లాంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. హీరో అక్కడ నుంచి ఆ ఊర్లో అంతా కూడా భూగర్భ జలాలు తక్కువ ఉంటాయి. వర్షాధార పంటల మీద జీవనం గడుస్తూ ఉంటుంది. సో సంవత్సరానికి 30-40 వేలు కూడా ఆదాయం రాదు. కానీ ఆడ కట్టేది 60,000 బ్యాంకులో సంవత్సరానికి కట్టాల్సిన కిస్తీలు అయితే ఉంటుంటాయి. సో కింద పడి మీద పడి పంటలు పండినాయి అనుకోండి, గిట్టుబాటు ధర, మద్దతు ధర అన్నో గిట్టుబాటు ధర ఉండదు. సో ఆ విధంగా ప్రాంత రైతులందరూ ట్రాక్టర్లు అవసరం లేకపోయినా కొనుక్కొని ఎక్కువ పంట పడిద్దని ఆశతోని ఆ ట్రాక్టర్లు కొనుక్కుంటే ట్రాక్టర్ లోన్ కట్టలేక ఎదుగుతారు. హీరో బ్యాంక్ తన తండ్రి చనిపోతే ఖననం చేయడానికి వెళితే బ్యాంక్ మేనేజరు, బ్యాంక్ యాజమాన్యం ఒప్పుకోదు. ఆ డబ్బులు కట్టమంటే సుమారు 5 లక్షలు. ఈ క్రమంలో బ్యాంక్ రాబరీ చేసి 3 లక్షలు కడతారు. వడ్డీలు గిడ్డీలు పెరిగేసరికి 5 లక్షలు అవుతాయి సుమారుగా. మళ్ళీ వాటి కోసం మళ్ళీ రాబరీ చేస్తుంటాడు. సో ఈ హీరో ఇందులో దొంగ కొద్దిపాటి దొంగతనాలు చేస్తుంటే 5 లక్షల కోసం. అసలు దొంగలు బ్యాంక్ యాజమాన్యం. ఆడ 3 లక్షలు తీస్తే బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కంప్లీట్ చేయటం, ఇంకా దొంగల ముఠాన్ని వేసుకొని ఉన్నటువంటి 18 బ్రాంచ్లు, 20 బ్రాంచ్లు, ఇతర బ్రాంచ్ల వైపు బ్యాంకింగ్ రంగాన్నే కొలాప్స్ చేసే కార్యక్రమం చేస్తాడు. ఈ క్రమంలో మొదటి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ట్రై చేస్తుంటాడు పట్టుకోవడానికి. సో ఆ విధంగా డిప్యూటేషన్ మీద మళ్ళీ బ్యాంక్ రాబరీ చేసుకుని డిప్యూటేషన్ మీద వస్తాడు పై అధికారులు లెక్క చేయనటువంటి ఒంటెద్దులపో ఒక పోలీస్ ఆఫీసర్. సో ఈ క్రమంలో తను మళ్ళీ వివిధ రూపాల్లో బ్యాంకింగ్ రాబరీల కోసం ప్రయత్నం చేస్తుంటాడు. మిగిలిన 2 లక్షల కోసం హీరో. ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఒకసారి పెద్ద ఎత్తున బ్యాంకులు వరుస రాబరీలు చేసి ఆ డబ్బులన్నీ ఆ గ్రామ ప్రాంత రైతులకి డబ్బులు ఇచ్చి వాటిని అకౌంట్లో కట్టేసి భూమి పట్టాలు ఇప్పిస్తాడు. ఇది క్లైమాక్స్. సో ఆ ప్రాంత రైతులందరూ అప్పు తీర్చి ఆ కాళ్ళ మీద అప్పులు లేనప్పుడు ఇక పండుతున్న కళ్ళు గంజలాగా అంటారు కదా, కళ్ళు కాదు గంజి. సో ఆ విధంగా క్లైమాక్స్ పట్టాలు ఇడిపించడంతోనే సినిమా క్లైమాక్స్ జరుగుతుంది. ఇది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా ఆ విధంగా ముందుకెళ్తారు ఈ సినిమా. మీరు కూడా మీ అభిప్రాయాలు రాయండి, ఒకసారి చూడవచ్చు. ఈ సమయం డబ్బులు దాకా.